హరే టిల్లుగా ఇయాల ఏం పని ముంగటేసుకున్నావురా? యాందిరయ్యా యాన్ చేస్తున్నా ఈ కాడ నుంచి నువ్వు నన్ను ఆడతలదే అద్దె ఇద్దాను అని చేసి మంచిగా చెప్తున్నా. నేను ఆడతలదేనేందనుకో. అబ్బో వచ్చిండమ్మా ఐఏఎస్ ఆఫీసరు, అంగంగి దండాలు పెడతా గాని నీ మిడదమొక పొడ ఎందుకురా కథలు పడతావు? మన అమ్మమ్మ ఆ మూలకింత ఈ మూలకింత చీరలు పెడితే కటి వేసుకొని కత్తిరించుకొని ఏమంటారు మంచిగా చీరలు కలర్ఫుల్గా కట్టుకుంటే నువ్వు నాకు చెప్తున్నావా? నాది మిడత ముఖం అంటావా? నీ కర్ర ముఖం దానా? హే చి, నీతో నాకేంది కానీ ముందుగాల ఏం వార్తలు తెచ్చినావో చెప్పు. నా టైం వేస్ట్ చేయకు. ఇంకా ఆర్తలు ఉన్నాయి, మళ్ళీ వాళ్ళతో ముచ్చట కూడా పెట్టాలి. నేను జెడ్ కిడ్నే, నేను పని చెయ్యా, నేను తెలుసు కదా ఎట్లుంటుంది మళ్ళా. నీ మొక్కం నడ్డి కింద 40 ఏళ్ళు వచ్చినాయి కానీ ఇంకా నువ్వు జంజి ఏంద్రా 80s ఓడా? ఓ పోరి, నేను 80s కాదు 90s ఇక్కడ. చూసారా సార్ డబుల్ యాక్షన్ తెలుసా మామూలుగా ఉండదు మళ్ళీ మనతో. ఏదో ఒకటి పోరా ముసలోడా, ముచ్చట చెప్పు ముందు. నాకు ఫైనాన్షియల్ సెక్యూరిటీ కంటే ప్రొఫెషనల్ ఫుల్ఫిల్మెంటే ఎక్కువనే. నీ అవా ముక్కిడి ముఖం దానా? ఏందోరా ఇంగ్లీష్ మాట్లాడబడితేవి, దాని మీనింగ్ అన్న తెలుసా లేకపోతే ఏడన్నా చూసి చెప్తున్నావా? మీ మిలియన్స్ కష్టాన్ని గౌరవిస్తేనే మా జెన్జీ వాళ్ళకు స్వేచ్ఛ కోరుకుంటుంది తెలుసా? ఏమైందిరా నీకు? నెత్తేమన్నా ఖరాబ్ అయిందా? బాస్ ఈజ్ ఆల్వేస్ రైట్ అనుకుంటాం తెలుసా? ఇక తింటాం, పంటాం, ఎగురుతాం, దుంకుతాం, సిగరెట్లు తాగుతాం, మందు తాగుతాం. నడ్డి మీద 4 జన్ని యు గెట్ అవుట్ అంటారు. పనికిచ్చే ఇల్వ కంటే ప్రశాంతతకే ఇంపార్టెన్స్ ఇవ్వాలంటుంది మా జెన్జీ. పర్సుకాలి కొలువు నిల్ అంటది యాజమాన్యం. నేను పని కోసం పుట్టలేదే, నేను మా జీవితం కోసం పుట్టినా. ఏమనుకుంటున్నావు? మామూలుగా ఉండదు అనే నినాదంతో నడుస్తుంది మా జెన్జీ తెలుసా? జెన్జీ కోసం తక్కువ అంచనా వేయకు. ఏమనుకుంటున్నావు? పొట్ట కూటి కోసం కోటి తిప్పలైనా చెయ్యాలి అంటారు మా వాళ్ళు. మా మిలీనియల్స్ త్యాగాలు చేస్తే మీ జెంజీలు డిమాండ్లు చేస్తాన్రా? మీకు కెరియర్ ముఖ్యమే. పొద్దుగల డబ్బా కట్టించుకొని పొద్దుగేదాకా గొర్రెల పని చేసేట్టు చేస్తారు. కానీ మేము ఎంజాయ్ చేస్తూ కొలువు చేస్తుంటాం అన్నట్టు. ప్రమోషన్లు, బొకేలు, ఎలివేషన్లు, శాల్వలు, సన్మానాల మాట అద్దారా? అవి ఎంత ఆనందాన్ని ఇస్తాయో నీకు ఎరికేనా? ప్రమోషన్ల మండుబడ నీ ప్రమోషన్కి అగ్గిదాలుగా. వాటి కోసం ఏండ్లకైనా కష్టపడితే చేతిలో ఒక బొక్క పెట్టి, ఒక సీట్ పెట్టి, ఒక శాల్వా కప్పి 1000 రూపాయలు పెంచుతారు. కానీ మేము అట్లా కాదు, అవసరమే లేదు మాకు అవన్నీ. మేము ఫ్రీడమ్ పక్షుల్లోకి ఎగిరిపోతాం. తెలుసు కదా ఎట్లుంటుంది. అరే గట్లంటావు 10 మందిలో కూసబెట్టి చెప్తే ఓ గ్యాంగ్కు బాస్ అయితే ఎంత సూపర్ ఉంటుందిరా? నిమ్మన్న అవుతుంది. బొందలగడ పట్టుకోతావు శాల్వాలు, బొకేలు. బాస్ అయితే పెద్ద నెత్తినొప్పి ఉంటుంది. నీ అవ్వ ఎక్కువ గంటలు పని చేస్తాంరా, మా సార్ గుర్తిస్తాడు, మస్తు పని చేస్తాన్నావు అంటాడు. అందుకే మా జెన్జీ ఓలికి నెత్తినొప్పులు పెట్టుకోరు. అందుకే క్వైట్ ఫిట్టింగ్ బెటర్ అని చెప్పేసి అనుకుంటాం మేము. మామూలుగా ఉండదు. మళ్ళీ ఏమనుకుంటాం? కొలువు కోసం బలి చేయడము, మళ్ళీ ఏంది ఆఫీస్లో 8 గంటలు కూర్చున్నాడు కంటే పని చేసినామా లేదా, వచ్చినామా, పని పరిగెట్టి చేసినామా లేదా, పోయినామా అన్నట్టే ఉండాలి తెలుసా? ఎంజాయ్ చేసినామా లేదా అన్నట్టు ఉండాలి. కానీ గంటే కానీ ఎట్టంటే అటు చేస్తే మాది కుదరదు పని. మా జెన్జీ వాళ్ళది మామూలుగా ఉండదు. ఏమనుకుంటున్నావు? పని వేసి బయటకు పోయి నువ్వు చేసేది ఏంద్రా? పోరులతోటి బాతకానే కదా. ఆ పోరుతోటి 1 గంట, ఈ పోరుతోటి ఇంకో గంట మాట్లాడే వరకే రోజు గడుతుంది. నీ బొంద మీరు గదే ఆలోచించి ఆగిపోతారు. నీ అవ్వ ఊహలతో చూసుకుంటే మాట్లాడతా. కొలువు పోరి మాత్రమే కాదే జీవితము, ఇంకుంది. ఇంకేదో కూడా కనిపెడతాం. మానసిక ఆరోగ్యమే ముఖ్యం అంటాం మేము తెలుసా? హైబ్రిడ్, రిమోటు, మళ్ళా వర్క్ ఆప్షను లేని కంపెనీల దిక్కుకైనా కన్నెత్తి కూడా చూడం మేము తెలుసా? లంచ్ బ్రేక్ నుండి పర్సనల్ స్పేస్ వరకు ప్రతిదీ కూడా కొలుస్తాం మేము. అయితే ఇప్పుడు ఏం చేద్దామంటావు చెప్పురా మరి? గంటల కామానము పని చేసుకుంటా మైండ్ను మొద్దుబారనియద్దు తెలుసా? లైఫ్ను ఆస్వాదించుకుంటా ఎంజాయ్ చేయాలి. ఆఫీస్ పాలిటిక్స్ కంటే ట్రాన్స్పరెన్సీ ముఖ్యమే. బాగి ట్రాన్స్పరెన్సీ ముఖ్యము. ఏదంటే ముఖం మీద అని చెప్తాం. అందుకనే నన్ను అడగాక ఆడతాడు. ఇన్ని రోజులల్లా ఏ నాడుసుతం నాకు నెత్తి ఖరాబు కాలేదురా, కానీ ఇయ్యాలే మాత్రం మస్తు నెత్తినొత్తాంది. నీతోటి ఎందుకు మాట్లాడినా అనుకుంటున్నా. గివ్వే టెన్షన్లు మీకు. మాకైతే అట్లా మేము తీసుకోము గిసిన టెన్షన్లు తెలుసా? ఏం చేస్తాం? తక్కువ జీతం ఇచ్చినా అడుగుతాం, లెల్లు చేస్తాం. ఏమనుకుంటున్నావు? కంపెనీ ఎస్ఎంటీతో కూడా ఏంది అది కూడా చూస్తాం మేము. వ్యక్తిగత విలువలకు సరిపోతుందా అని కూడా ఆలోచిస్తాము. హరే నేను సార్ ఫోన్ చేసి ఎంబటే నిన్ను కొలులకెంచి తీసేయి అంటారా? నువ్వు చేయబట్టి ఏరటోళ్ళు ఖరాబ్ అవుతారు. కానీ మీ పాత కాళ్ళపొలతోటి ఇదే నెత్తినొప్పే. మేము పట్టుకున్న కుందేలకు 4 కాళ్ళు అంటారు. అట్లాంటి ముచ్చట అద్దు బ్రో. చీ, మీ అసంటులతో నీ కంపెనీలు ఎదిగాయిరా? మీకు ఇష్టం వచ్చినట్టు ఉంటే కంపెనీలు ఎట్లా ఎదుగుతాయి? చీ బాగి మేము పని చేస్తాం, మీరు కంపెనీల కోసం పని చేస్తారు. వాళ్ళు ఎదిగితే మీకు ఏమైనా వస్తుందా? మీకు ఏమైనా షేర్లు ఇస్తారా? ఏమని ఇస్తారా? ఏమి ఇయ్యారు మీకు? ఏమి ఇస్తారు? మన్ని ఇస్తారు. జీతం పెంచుతారా? పైసలు పెరిగితే సంతోషిస్తారు, కీప్ ఇట్ అప్ అంటారు. కానీ జీతం మాత్రం పెంచరు అడిగేదాకా.
అందుకే మాకు నచ్చిన పని మంచిగా పని ఇచ్చిన పని అయితే మేము పర్ఫెక్ట్గా చేసుకొని పోతాం. అంతేగాని టెన్షన్లు పెట్టుకుని అవన్నీ పెట్టుకోం మేము. పొద్దుగాల లేచి నుండి రాత్రి వండేదాకా కొలువుకే జీవితం అనుకుంటున్నట్టు ఉండం మేము, తెలుసా? ఇన్న అన్ని ఇన్నా నడు ఎంబడి నడు. నువ్వు మా ఆఫీస్ లద్దు గెట్ అవుట్ అని నెట్టేయాలి. ఇట్స్ జెన్జీ. షేడ్స్ ఉన్నారా నీలా? అబ్బా ఇట్స్ జెన్జీ. నేను పోతా, నీకు చెప్పా వార్తలు. పాపం టిల్లుగాడు. కానీ ఆడు పడ్డ కథలకు పోవాలే ఆడు. అయినా ఆడిది కూడా ఏం తప్పుంది? పొద్దుగాల అత్తే పొద్దుకేదాంక పని. ఏందో ఈ కొలువులు కానీ కొంచెం ఆడే కరెక్ట్ అనిపిస్తుంది, కానీ ఆడిది కొంచెం అతి అనిపిస్తుంది కొంచెం.